బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు పట్టణంలో శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. ఓవర్ స్పీడ్తో కారు శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో భక్తురాలపైకి దూసుకువచ్చింది. ఆ సమయంలో ఆలయం వద్ద నిద్రిస్తున్న కొందరు వ్యక్తులపైకి దూసుకువెళ్లడంతో వారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకొని చిన్న చిన్న గాయాలతో అక్కడి నుంచి బయటపడ్డారు. అదే సమయంలో చివరి రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న వారిలో ఓ చిన్న పిల్లవాడిపైకి కారు దూసుకు వెళ్ళింది. దీంతో ఆ పిల్లవాడి కాలుకు గాయమైంది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై కారుని అడ్డగించే ప్రయత్నం చేయగా ఆగకుండా వెళ్ళిపోయారు. దీంతో స్థానికులు వెంబడించి అడ్డుకునే ప్రయత్నం చేయగా కారులోని స్థానికులకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కారులోని యువకుడికి కాలు అవగా గాయాలు కాగా ధ్వంసమైంది. కారులో 4 వ్యక్తులు మద్యం సేవించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుని అదుపులోకి తీసుకుని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు పట్టణంలో శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. ఓవర్ స్పీడ్తో కారు శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో భక్తులపైకి దూసుకువెళ్ళింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా నుంచి మా ప్రతినిధి యశ్వంత్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యశ్వంత్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నిందితులు పట్టుకున్నారు, అక్కడ ఏం జరిగింది? రాజశేఖర్, అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా 4 వ్యక్తులు కారులో మద్యం సేవించి బేభత్సాన్ని అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెనుగంచిప్రోలు అంటే తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం వద్ద కూడా కారులో ఈ వ్యక్తులు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రజలను అయితే మాత్రం భయభ్రాంతులకు గురి చేశారని చెప్పుకోవచ్చు. అంటే శనివారం పూట రాత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు, అంటే తెల్లారితే ఆదివారం కాబట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా రాత్రి అమ్మవారి సన్నిధి చేరుకుంటారు. సన్నిధి చేరుకుని కూడా భక్తులు అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయాలని సంకల్పంతో కూడా అమ్మవారి ఆలయం వద్ద కూడా బయట ఉన్నటువంటి రోడ్డు మీదనే నిద్ర సేవిస్తూ ఉంటారు. అదే సమయంలో కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా 4 వ్యక్తులు కూడా విజయవాడ నుంచి ఫుల్గా మద్యం సేవించి ఫుల్ ర్యాష్గా కూడా గుడి సమీపంలో కూడా అయితే డ్రైవింగ్ అయితే చేశారు. దీంతో కూడా ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కూడా ఏదైతే కారు సౌండ్ ఇని కూడా వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వృద్ధులు కానివచ్చు, ఆ లెగలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకైతే మాత్రం కూడా ఈ కారు పోయారు. దీంతో కూడా కొంతమందికి, అంటే ఒక ఆలయ సమీపంలో ఉన్నటువంటి పడుకున్నటువంటి ఒక 5 మంది భక్తులకైతే మాత్రం స్వల్ప గాయాలైతే అయ్యాయి. అదేవిధంగా కూడా అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్న క్రమంలో కూడా స్థానికులు అడ్డుకొని మీరు చిన్నగా వెళ్ళాలని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికుల మాట వినకుండా కూడా మళ్ళీ అదేవిధంగా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ముందుకు సాగజాగారు. అదే సమయంలో అదేవిధంగా కూడా పెనుగంచిప్రోలు పట్టణంలో ఉన్నటువంటి మహిళలు కానివచ్చు, అదేవిధంగా 50 మంది భక్తులు కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సమయంలో రేపు సమయంలో వాళ్ళు ఎదురుకు వస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిల్లగాళ్ళ పైన కూడా కారు అయితే మాత్రం ఒక్కసారిగా దూసుకుపోవడంతో మరొక 2 పిల్లగాళ్ళు కూడా గాయాలయ్యాయి. దీంతో కూడా ఒక్కసారిగా ఆ స్థానికులు అయితే మాత్రం ఆగ్రహానికి గురై మాత్రం కారుని వెంబడించి పట్టుకునే ప్రయత్నమే చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ స్థానికులు వస్తున్నారని చెప్పేసి ఒక్కసారిగా జనంలో ఉన్నటువంటి, అంటే అక్కడ గృహ నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఆ గొంతులోకి ఒక్కసారికి పోగా మధ్యలో ఎక్కడికి వెళ్లేందుకు దారి దొరకపోవడంతో ఒక దగ్గర కూడా నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయారు. దీంతో కూడా స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురిపై వాళ్ళపై అయితే మాత్రం దాడికి దిగారు. దీంతో కూడా ఏదైతే కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఆ మద్యం మత్తులో ఉండి వీళ్ళపై కూడా ఘర్షణకు దిగడంతో కూడా ఆ స్థానికుల ఆగ్రహానికి గురిపై వాళ్ళపై దాడి దిగారు. దీంతో కూడా కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా 3 వ్యక్తులు అయితే మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యారు. ఒక వ్యక్తి అయితే మాత్రం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా స్థానికులు దొరికిపోవడంతో కూడా వాళ్ళు కూడా కొంత ఉధృత వాతావరణం జరిగి ఆ ఘర్షణ అయితే చోటు చేస్తుంది. దీంతో కూడా ఆ స్థానికులు ఆగ్రహానికి
గురిపై కారుపై కూడా పూర్తిగా దాడి చేయడంతో కూడా కారు అద్దాలు అయితే మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఏదైతే కారులో ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర అనే వ్యక్తికి కూడా ఆ తీవ్ర గాయాలయ్యి అమ్మటే కూడా ఏదైతే ఈ ఘటన జరుగుతున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే దెబ్బలు తిన్నటువంటి రాజేంద్ర అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అయితే వైద్య సేవలు అందించారు. అదేవిధంగా కూడా ఏదైతే కారు ప్రమాదంలో ఉన్నటువంటి గాయపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఈ ఘటనపై కూడా పూర్తిగా అయితే మాత్రం కేసు నమోదైతే మాత్రం కూడా చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. దీంతో కూడా ఒక్కసారిగా రాత్రి మద్యం మత్తులు అయితే రైట్ యశ్వంత్, అంటే ప్రధానంగా ఈ నలుగురు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఏమైనా పోలీసులు విచారణలో తేలిందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? రాజశేఖర్, ఏదైతే ఈ నలుగురు వ్యక్తులు కూడా విజయవాడ పట్టణానికి చెందినట్లు కూడా పోలీసు అయితే గుర్తించారు. వీళ్ళు ప్రధానంగా కూడా యూట్యూబర్స్ గా కూడా వీళ్ళే చేశారు. యూట్యూబ్ లో కూడా కొంతమంది వీళ్ళు వీడియోలు చేస్తూ కూడా హల్చల్ చేస్తున్నట్లు కూడా వీళ్ళ పోలీసు అయితే నిర్ధారించారు. వీళ్ళు విజయవాడ పట్టణానికి చెందినటువంటి ఒక ఏరియాలో కూడా వీళ్ళు సోషల్ మీడియా యూట్యూబర్ లో కూడా వీడియోలు చేస్తుంటారు. విజయవాడలో ఉన్నటువంటి ఈ నలుగురు వ్యక్తులు కూడా ఏదో నిన్న పెనుగంచిపురంలో చిన్న ఫంక్షన్కి అయితే వచ్చారు. ఆ ఫంక్షన్ అనంతరం కూడా తిరిగి వెళ్ళిపోకుండా పెనుగంచిపురంలోనే మద్యం మత్తులను పెద్ద ఎత్తున కూడా ఇలా హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే నలుగురు వ్యక్తులు కూడా రాత్రి సమయంలోనే పెనుగంచిపురం ఊరి ఉన్నటువంటి మామిడి తోటలో పెద్ద ఎత్తున కూడా మద్యం సేవించారు. అనంతరము వీళ్ళు అక్కడి నుంచి కూడా మరోసారి కూడా గుడి సరౌండింగ్స్ లో కూడా బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ తరుణంలోనే భక్తుల పైకి అయితే అంటే ఏదైతే మధ్యమత్తులో ఉండి కూడా వీళ్ళు కారుని డ్రైవింగ్ చేసే ఒక్కసారిగా వీళ్ళకి ఆ స్పృహ లేకపోవడంతో కూడా ఈ ప్రమాదానికి కూడా చోటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ నలుగురు వ్యక్తులు అయితే మాత్రం ప్రస్తుతం ఒక వ్యక్తి అయితే మాత్రం పోలీసు అదుపులో ఉన్నారు. మరో ముగ్గురు వ్యక్తుల కోసం అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ముగ్గురు వ్యక్తులు దొరికితే మాత్రం వీళ్ళపై ఆ పోలీసులు కేసు నమోదు చేసి వీళ్ళపై రిమాండ్ తరలించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చెప్తారు. కానీ వీళ్ళపై మాత్రం స్థానికులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహం అయితే వ్యక్తం చేశారని చెప్పి అంటే అదే సమయంలో కనుక ప్రజలు సమయస్ఫూర్తి వ్యవహరించకపోతే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉండేదని చెప్పేది కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యశ్వంత్. మా అమ్మకి వెళ్ళి ఏం చెప్పాలని అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ బ్లడ్ ని ఎప్పుడు చూసిందే లేదు సార్. నాకు సీరియస్లీ నాకు ఒక 21% అనేది ఒక లిమిట్ ఉంటుంది రూల్స్ ప్రకారం. అంతకుమించి ఎక్కువైనా ఉంటే ఇట్స్ ఫైన్ కదా. 21 మించి నేను నాకు చెక్ చేశారు ఎవరైనా? ఎవరు ఇక్కడ చెక్ చేయాల. నేను నాకు ఒప్పుకుంటున్నా లిమిట్ చెక్ చేశారు ఎవరైనా? ఇప్పుడు స్టిల్ ఎవరు చెక్ చేయలేదు. అన్న రికార్డ్ చేస్తున్నాడు. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు ఎవరికి రికార్డ్ ఎవరు నన్ను చెక్ చేయలే. తాగేసి ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైన్.